సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ మంచి ఇది. నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు? డిఓ తీసి ఏ పెట్టానంతే. అమ్మా నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. హ్యాపెన్స్ యా. అది పెళ్లి చేసుకుంటా పట్రా ఉన్నాను. అమ్మాయినా? రే 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 సింగర్ నిన్ను అడిగారు కదా అప్పట్లో, నువ్వు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను. అన్నిట్లో అడుగుతానట మన జీతంలో. ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడగలేదు మా ప్రదీప్. పడతావా ఏంది? ఎప్పుడైనా అమ్మాయికి లిప్ లాక్ ఇచ్చా? ఇచ్చా. అంటే ఏ ఉద్దేశం? కాలేజీలో ర్యాగింగ్ లో కావచ్చు, తోటేళ్ళలో కావచ్చు. ఎందుకు ఈ మొగరాయిల్లాగా తయారైంది, మొగరాయిల్లాగా ఉంటది అని చెప్పి అంటుంటారు. ఎన్ని చీరలు చూస్తున్నారయ్యా? ఎవరినన్నా గుర్తుపడుతున్నారా? నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు. ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే, నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు. బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్. నీకు ఎప్పుడు జరగలే కమిట్మెంట్ కానీ అడగలే? అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా, బ్రదర్ లాగా, ఒక కొడుకు లాగా, కూతురులాగా చూసుకున్నారే తప్ప. జనాలు మాటలు పట్టించుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో, అది నేను కాదనుకో, సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా. సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి. తొక్కేసారు, ఎక్కడాలు తొక్కడాలు అని అంటారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడాలు తొక్కడాలు ఎక్కడ లేవు. సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్. మిగతా రంగాల్లో లేదని కాదు. 4 గోడల మధ్య జరుగుతుంది. ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి, మనదేమో గ్లాస్ ఉన్నాయి, అంతే తేడా. ఇండస్ట్రీలో నీకు మంచి హీరోస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల నీకు ఏమైనా హెల్ప్ అయిందా? నేను అరే నువ్వు ఏం చేస్తున్నావురా, ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి, లేకపోతే మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా అంటే వాళ్ళు వెనక తిరిగి వాళ్ళతోని మా ట్రావెల్ చేసి రోల్స్ అని అంటేనే తప్ప, లేకపోతే రోల్స్ ఎవరని చెప్పింది. అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు. నువ్వు అమ్మాయి కదా, మాలేసుకుంటున్నావు. పార్వతీదేవి శివదీక్ష చేయలేదా? ప్రాబ్లమ్స్ ఉంటాయి, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్. ఇష్యూ అవదా? అంటే యూట్రస్తో నాకు పెద్ద పని లేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది. యూట్రస్తో నాకెందుకు? ఎందుకు ఫ్యామిలీతో ఉండడం నీకు ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా. మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని. వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు. వాడా? ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వాడికంటూ ఒక రొటీన్ ఉంది. వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఎన్ని ఎందుకు చెప్పు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ స్నిగ్ధా నైని సిద్ధు. తనతో మాట్లాడదాం, మనోడితో మాట్లాడదాం. మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యా బ్రో, హాయ్. చెప్పు డార్లింగ్, ఏం సంగతులు? తెలియని విషయాలు తెలుసుకుందాం అంటే తెలియదేమని చెప్పు. తెలీదు. ఓపెన్ బుక్. నువ్వు ఓపెన్ బుక్కే. కాకపోతే నేను నీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. నీకు అంత టైం ఉందా? నేను బేసిక్గా ఒకరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ మాటలు అదంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, నేను మాటలు వింటున్నప్పుడు ఎక్కడో ఒక లిమిట్ వరకు మాట్లాడుతూ, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ, ఏం చెప్పాలో అదే చెప్తూ, కొంచెం దాచుకొని చెప్తావు అని నాకు అనిపించింది. అది నిజమా? నోటితో ఎక్కువ ఉన్నోళ్ళు దాయలేరు డార్లింగ్. చెప్పేస్తా. ఇప్పుడు నీ గురించి అడుగు, చెప్పేస్తా. నా గురించి అంటే మనకి నోటితో ఎక్కువ చెప్పేస్తాం. ఇప్పుడు వీ డోంట్ థింక్. ఇలా అడగగానే స్పాంటేనియస్ గా రిప్లై వచ్చేస్తుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. అంతే, ఆలోచించి చెప్పే అంత లాగు సీను లేదు అక్కడ. అయితే నువ్వు అంతే ఏదైనా ఓపెన్ అంటావు అంటే. ఓకే, నేను రీసెంట్గా నీ డీపీలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అంతా పోలీస్ ఫోటోలు పెట్టుకున్నాను. నేను పోలీస్ అవుదామని ఇంట్రెస్ట్ అయ్యండి. ఇప్పుడు కూడా యూనిఫామ్ నేను డీపీలు చూస్తున్నాను బేసిక్గా. అది ఎట్లాగంటే ఇప్పుడు 4 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్లోనే ఉన్నాను. సో రకరకాలుగా రకరకాల టైంలో ఒక్కటి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ పెట్టుకుంటున్నాను. అది అందరూ కొంతమంది ఏమో ఒకటే సినిమాది షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు. బట్ డిఫరెంట్ మూవీస్. 4 మూవీలు జరుగుతాయి. 4 పోలీస్ రోల్. 4 వాటిలో కాదు, అదంతా ఓకే. లారీ లేపడం ఏంటి?
అది ఖైరతాబాద్లో షూటింగ్ డార్లింగ్. ఆ, హాస్పిటల్ లోపల షూటింగ్ యాక్చువల్లీ, రిసెప్షన్ దగ్గర. ఆ, ఆ, అయితే ఇలా బయటకు వస్తే ఖైరతాబాద్ మొత్తం గణేష్ లారీలు అన్నీ వెళ్తున్నాయి. ఉమ్, నాకు షార్ట్కి ఒక అరగంట గ్యాప్ ఉంది, ఉమ్, ఉమ్, అరగంట 45 minutes గ్యాప్ ఉంది. ఉమ్, ఉమ్, ఆ టైంలో వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకోవడం ఎందుకు? ఉమ్. ఎంటర్టైన్మెంట్. ఆ, అలా బయటకు వచ్చి నా అసిస్టెంట్ మార్కస్ అని పిలుస్తా, ఆడికి మొబైల్ ఇచ్చి, ఒరే నేను ర్యాండమ్గా ఎక్కడ పడితే ఆడ పోతారా, క్యాప్చర్ చేసుకో అన్నా. అక్కడ రియల్ పోలీసులు పాపం డ్యూటీలో ఉన్నారు, నలుగురే ఉన్నారు. సరే నేను కూడా జాయిన్ అవుతా, వాళ్ళు చూసి లక్కీగా తెలుగు వాళ్ళే నలుగురు గుర్తుపట్టారు. అని నలుగురం కలిసి వెళ్ళి ఒకటే చెప్పారు వాళ్ళకి. ఏం చెప్పారంటే ఎక్కడ ఏది ఆగకూడదు, వాళ్ళు దిగి ఎక్కువసేపు డాన్స్ చేయకూడదు, అది ట్రాఫిక్ ఇలాగ లాగ్ అయిపోద్ది, బికాస్ దాట్ ఈస్ అ వన్ వే. అందుకని అలా చెప్పారు. అలాగే పాపం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు వెళ్ళి నేను మీతో పాటు డ్యూటీ చేయొచ్చాను. ఒప్పుకున్నారా? సపోర్ట్ ఒక్కరు డలింగ్ వాట్ డలింగ్ ఎక్స్ట్రా ఒక హ్యాండ్ వస్తుంది, నీకు ఇష్టమా? గట్టి సాలిడ్ హ్యాండ్ వస్తుంది. ఇష్టమా నీకు? డెఫినెట్లీ. వై వుడ్ సి ఇప్పుడు ఇలా వెళ్తుంటాను, దారిలో అక్కడ 4 పక్కల నుంచి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది, నేను దిగి వెళ్ళిపోయి కంట్రోల్ చేసి అందరిని పంపించేసి క్లియర్ చేసుకుంటా. కాదు, నిన్ను తమిళ అమ్మాయి అంటారు, ఎంతవరకు? నాకు తమిళ వస్తే తమిళ అమ్మాయిలు అయిపోరు కదా. అంటే నీవు ప్రాపర్ తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో సెట్ అయ్యావని అంటారు, నిజమా అది? అస్సలు కాదు, అది విద్యులేఖ రామన్, నేను కాదు అది. నిన్ను నాది రాజమండ్రి అండ్ ఏలూరు సిఆర్రెడ్డిలో చదివాను, అవి తెలుసు, అవి చెప్పారు. అవునవును. సో అస్సలు తమిళ్ కాదు. కానీ మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ, మంచి ఇది. నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు? ఎందుకు ఇలా ఉండాలి? ఏ పెట్టాను అంతే. యాక్టరా? డాక్టర్ యాక్టరా? అమ్మ, నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. నేను ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు? ఎలాగ ఉండాలనుకుంటున్నావు? టీ షర్టు ప్యాంటు అబ్బాయిలాగా నేనేమి ప్లాన్ చేసుకోలే. కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నాను, నా కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ లైక్ దాట్. సుఖంగా ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిని తయారై రమ్మంటే ఎంతసేపు తీసుకుంటుంది? గంటన్నర, మినిమం గంటన్నర. మనం ఏంటి హ్యాంగర్ కొన్న సొక్కా వేసేసుకొని కింద జీన్స్ వేసుకొని బయటకు వచ్చేస్తాం, అంత అయిపోయింది. కన్వీనియన్స్ కోసం నువ్వు ఇలా ఉంటావా? నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే చక్కగా ఒక బర్ముడా టీషర్ట్ వేసుకుంటే ఎంత సుఖంగా ఉంటుంది ప్రాణానికి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు, స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు, ఎందుకు ఈ మొగరాయిల్లాగా తయారైంది, మొగరాయిల్లాగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు. ఎన్ని చీరలు చూస్తున్నారయ్యా, ఎవరినన్నా గుర్తుపడుతున్నారా? నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు. అవును అవును. దిస్ ఇస్ మై ఐడెంటిటీ అంతే. స్నిగ్ధ హెరాస్మెంట్ వల్ల, ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల, వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే? హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో నన్ను హెరాస్మెంట్? అదే నేను అడుగుతున్నాను. అస్సలు సమస్య లేదు, అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వెన్ దే ఆస్క్డ్ మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను, ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు, బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. నీకు ఎప్పుడు జరగలే? నిన్నెవరు అడగలే కమిట్మెంట్లు కానీ అలాంటివి అడగలే? చెప్పు ఇప్పుడు ఎవరు అడుగుతారు అబ్బాయి? ఎందుకు అడగరు? బాగుంటావు మంచిగా. కొంతమంది అడుగుతూ ఉంటారు, లైక్ ఇలా రగ్గడ్లు మంచిగా మాస్గా ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు, అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా నచ్చొచ్చాము. ఎవ్వరు అడగల నన్ను ఇండస్ట్రీలో, అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా, బ్రదర్ లాగా, ఒక కొడుకులాగా, కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవ్వరు అడగరు. ఓకే, అది పెళ్లి చేసుకుంటావా? పట్రా ఉన్నా అమ్మాయినా? రే 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 ఎర్రగా అయిపోతున్నావు, సిగ్గుపడతానావు. కాదు చెప్పు,
కాదు, నువ్వు అమ్మాయిని పట్టరా అని నువ్వెందుకు ఎర్రగైపోయావు నాకు అర్థం కాదు. సడన్ గా డార్లింగ్ ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి, ఆడు బొగ్గలు చూడండి ఎంత ఎర్రగైనాయో. నేను చాలా తెల్లగా ఉంటాను కదా అన్నది. చెప్పు, పెళ్లి చేసుకుంటా చేసుకోవా? ఎవరన్నా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా, దొరకాలి కదా. చూస్తావా ఎప్పుడైనా? చూడడం ఏంటి అంటే ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే 9 o'clock సో అండ్ సో పర్సన్ ఇస్ షెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరో చెప్తున్నారా? అట్లా చూడడం అనేది కాదు. ర్యాండమ్ గా ఎవరన్నా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్. అది ఇద్దరికి నచ్చాలి, ఆ తర్వాత ఇది అవుతుంది. ఓకే. జనాల మాటలు పట్టించుకుంటావా నువ్వు? జనాల మాటలు పట్టించుకుంటావా? నచ్చితే పట్టించుకుంటా. అంటే నేను పొగిడినే పట్టించుకుంటా. పొగడక్కర్లా, నీకు పొట్ట ఎక్కువైంది కొంచెం తగ్గించు యాబ్స్ చేయని ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా. ఓకే, అలా అంటే పాజిటివ్ అవనక్కర్లా. ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో, అది నేను కాదనుకో, సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా. డార్లింగ్ నేను ఇది కాదు, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు, నాకు కోపం ఉంటుంది, కూల్గా ఎలా ఉంటాను నేను ఎప్పుడు కూల్గా ఉండను, హాట్గా ఉన్నప్పుడు కనిపించండి. హాట్ అంటే ఆ హాట్ కాదు, కోపం వచ్చినప్పుడు కనిపించండి, ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా. I don't give a negative image of myself. I mean false image of myself actually. Okay. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా. దేవుని బాణంతో గట్టిగా ఎందుకు? ఇష్టం కాబట్టి, నాకు శివుడు అంటే ఇష్టం, నమ్ముకుంటా. అంటే ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల? ఏమైనా వస్తుందని నమ్ముతావా? అలా జనాలందరూ నమ్మేది అందుకే కదా. జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి? సరే, నువ్వు ఎందుకు నమ్ముతావు? నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా. నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు. ఆయన ఏం వరాల లిస్టు ఏం అడగను, ఇది నాకు నువ్వు ఇవ్వలేదు, అబ్బా నీతో మాట్లాడినా, నీకు పూజ చేయను, అట్లాంటిదే ఉండదు. మా అమ్మని తీసుకెళ్ళిపోయా నీతో నన్ను మాట్లాడిన, అట్లాంటిది ఏమి ఉండదు నాకు. జస్ట్ ఐ లవ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్, వైబ్రేషన్స్ అంతే. ఓకే, అంతేగాని ఇదిగో నా వరం ఇది రేపటికల్లా నెరవేరిపోవాలి ఇట్లాంటివి నాకేం ఉండవు. నేను అసలు కోరికలే కోరండాలి, ఇంకా ఆయనకి తెలియదా నాకేం చేయాలి. టాటూస్ కూడా దేవుడే కదా. రైట్ హ్యాండ్కి దేవుడు ఎక్కువ ఉండవు, బ్యాట్మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్కి దేవుడు ఉంటాయి, అండ్ మా దేవత ఉంటుంది. అది ఏంటి ఆ టాటూ ఏంటి? అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవతది. అదే చూపి ఒకసారి. అక్కడ నువ్వు రాయించుకొని దాన్ని టాటూ ఏం చేసుకున్నావా? ఎందుకు ఆటోగ్రాఫ్ తీయించుకున్నాను. ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను, చేతి మీద ఎందుకు ఆవిడ అడిగారు. అంటే ఏం పర్లేదు, దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్నా. అయ్యో ఎందుకు అన్నారు. అంటే ఏం పర్లేదు, మా అమ్మ చేయి ఎక్కడ ఉంది, నాకు మీ పాటలు విని పెరిగాను, మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్, అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు, ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషెస్ చిత్ర గారు అని ఉంటుంది, డేట్ 29/7/2025 విత్ డేట్. ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుంది. చెన్నైలోనే చేయించుకుని వచ్చేసా. చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసా. మరి పెన్నది పోతుంది కదా. చిత్ర గారు అంటేనే ఇష్టమా లేకపోతే ఇంకా వేరే సింగర్? చిత్ర గారు ఇస్ మై ఫేవరెట్ సింగర్. ఐ మీన్ ఫీమేల్ సింగర్స్లో. యా. ఓకే. మేల్ సింగర్స్లో ఎక్కువ మంది ఉన్నారు. కాదు నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకలా ఉంటే రాజకీయం అని అంటారు, సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి, తొక్కిసలాట్లు ఎక్కడాలు తొక్కడాలు అని అంటారు. ఎంతవరకు అది వాస్తవం? ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడాలు తొక్కడాలు ఎక్కడ లేవు. సినిమా ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా, లేకపోతే ఐటీఎస్లో లేదా, లేకపోతే స్పోర్ట్స్లో లేదా? అది ఉందని మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి, మరి తొక్కిసలాట్లేదా, స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదా, అన్నీ లేని రంగం ఏంటి? కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా, లైక్ నీ దానికి వస్తే లేదు. నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్, ఇట్స్ విత్ గ్లాస్.
మిగతా అన్నీ ఒక హర్యానా కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో ఎవరైతే తోపు ఉన్నోడు తొక్కివేయబడ్డాడో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్. సినిమా ఇండస్ట్రీ ఇస్ విజిబుల్ టు ఎవ్రీబడి అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే. మిగతా రంగాల్లో లేదని కాదు, 4 గోడల మధ్య జరుగుతుంది. ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి, మనదేమో గ్లాస్ ఉన్నాయి, అంతే తేడా. కాదు మరి నువ్వు ఎందుకు నువ్వు మంచి ప్లేబ్యాక్ సింగర్ కానీ నువ్వు మంచి వాయిస్ ఉంది నీకు, చాలామంది పొగిడారు. అప్పుడు 12 సంవత్సరాల క్రితం నువ్వు ఈటీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది పొగిడారు నీకు. అయినా కూడా నీకు ఎందుకు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏమైనా? నీ యారోగెన్సా? నాకు యారోగెన్స్ ఏం లేదు, నేను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాను. అది నాకు తెలుసు. సిగ్గు లేకుండా ఉంటా. చెప్పు. మంచిగా ఉంటావు, మంచిగా మాట్లాడతావు, అందరితో మనతో బాగానే ఉంటావు. ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా యారోగెంట్ అనలేదు, అందుకని మనకు అలాంటిది బయటికి కనిపించే అది ఏంట్రా ఇంత రఫ్గా మాట్లాడుతుంది, ఏంట్రా ఇలా ఉంటుంది, ఎందుకురా తనతో మనకి అని చెప్పా. లేదు అలా అని ఎవరు అనుకోరే, మరి అందరూ అప్రోచ్ అయ్యి మాట్లాడతారు. ఎందుకు పాడలేదు? వాళ్ళ పాటకి నేను సూటబుల్ కాదనుకున్నారు, దట్స్ దేర్ చాయిస్. అలాగనుకుంటూ పోతే అవ్వదు కదా, నీ టాలెంట్ నువ్వు చూపించుకోవాలి కదా. నేను చూపించినా కూడా చూపించుకుంటున్నాను కదా, నేను వెళ్ళి షోలకి వెళ్ళి వేల మంది ముందు పాడుతున్నాను. అదే పాడుతున్నావు, అయినా కూడా రావట్లేదు ఎందుకా అని నీకు ఎప్పుడు అనిపించలేదా అని? అంతే, అందులో వాళ్ళ చాయిస్. అది వాళ్ళ చాయిస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ అంతే. మన చేతిలో ఏముంటుంది బొక్క? ఎందుకంత మెల్లిమెల్లిగా మాట్లాడి మన చేతిలో ఏముంటుంది బొక్క అంటున్నా. అది హెల్త్ ఏమైంది? నాకు ఇందా చెప్పావు కదా హెల్త్ సైన్స్ ఎక్కువ తాగడం వల్ల. లేదు మొన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీక్షలో ఉన్నప్పుడు ఒక 4 రోజులు షోస్ అవన్నీ తిరిగి వచ్చి ఒక్క బొద్దింక కనిపించిందని హిట్ కొట్టా 2 months బ్యాక్. అది అలర్జీకి, సడన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ అలర్జీకి లీడ్ చేసింది. ఆ తర్వాత ఐ వెంట ఆన్ ఓవర్సీస్ టూర్. ఆ తర్వాత తిరిగి వచ్చి ఇంకా పనుల్లో పడిపోయి మళ్ళీ షోస్కి ఎక్కువ తిరుగుతుంటాను నేను షోస్ వీటిలో, అందుకని నెగ్లెక్ట్ చేసేసా. ఆ టైంలోనే కొంచెం ఆవిరి పట్టేసి ఇది చేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2-3 rounds ఆఫ్ యాంటీబయాటిక్ అయినా సరే కూడా ఇంకా మళ్ళీ వస్తూ ఉండింది, ఫీవర్ వస్తూ ఉండింది. నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా వీక్గా ఉన్నా కూడా నా గురించి వచ్చావు. అవును, నీ గురించి. అండ్ ఇంకా పోలీస్ యూనిఫామ్లో ఎట్లున్నాను, మీ ఇద్దరు పక్కనే ఉన్నారు చక్కగా. ఎవరిద్దరు? పాపను ఎప్పటి నుంచి అడుగుతున్నావు? 2 సార్లు పాపం అనుకోకుండా క్యాన్సిల్ చేసావు. హ్యాండ్ ఇవ్వడం జరిగింది, పెద్ద హ్యాండ్. సో ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇట్. సో కానీ నేను అనుకుంటుంది మరి ఎక్కువ తాగడం వల్లనేమో. సిట్టింగ్ లేస్తావు పోనీ? అరే తాగడం వల్ల నీకు ముక్కులో ఏమొస్తారో, ముక్కుతో తాగుతావా? ముక్కు బుర్రతో తాగుతావా? వెళ్ళిన లివర్ దొబ్బుద్ది అంతే. ఫేస్ కనిపించట్లేదు, లివర్ దొబ్బుద్ది అంతే, అంతకన్నా ఏం కాదు. అంతే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత సంపాదించావు నువ్వు ఇండస్ట్రీ ద్వారా? ఎప్పటికప్పుడే. ఏంటి నీకు ఇన్కమ్ సోర్స్ ఏంటి? నా ఇన్కమ్ సోర్స్ మై యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్షన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ అయితే మంత్లీ సాలరీ వచ్చేది. మధ్య మధ్యలో ఫ్రీలాన్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ నా షోస్ మెయిన్ ఇన్కమ్ ఇస్ మై షోస్. ఐ డూ లాట్ ఆఫ్ షోస్. ఇప్పుడు నా స్టేటస్ చూసామంటే ఇప్పుడు ఒక చోట ఉంటా, మళ్ళీ రేపు ఒక చోట ఉంటా, మళ్ళీ ఎల్లుండి ఇంకో చోట స్టేజ్ మీద ఉంటా. అవును, మొన్న కూడా నాకు అలాగే చెప్పావు. ఫోన్ చేస్తా, నేను ఈరోజు ఉన్నా, రేపు కూడా వెళ్ళిపోతున్నావు కదా నువ్వు? రేపు ఏంటి? రాజమండ్రి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత షో ఉంది. రెస్ట్ తీసుకో. ఎందుకు? పరిగెడుతూనే ఉంటావు కదా, ఎందుకు? వెళ్ళేటప్పుడు నేను రాజమండ్రి దాకా పరిగెడుతూ వెళ్తున్నాను, కూర్చున్నా పడుకున్నాగానే కదా వెళ్తాను నేను. అవును, కానీ ఏదైనా హెల్త్ బాగు. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను ఒక 1 రోజులు రెస్ట్ తీసుకుంటా. అలా నువ్వు రెస్ట్ తీసుకో. ఎందుకు? ఏం పని చేస్తున్నా రెస్ట్ తీసుకుంటా. ఇప్పుడు సరే, ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాను, ఇందాక కార్లో వెళ్తూ నేను నిద్రపోయాను, అంతే. అది రెస్టే కదా, నిద్రపోవడం. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ పవర్ నాప్ ఫర్ 45 minutes or 1 hour, ఇట్స్ స్లీప్ ఓన్లీ. థ్యాంక్స్ టు ట్రాఫిక్ వి గెట్ 45 minutes ఆఫ్ నాప్. ఫస్ట్ టైం అనుకుంటా థ్యాంక్స్ టు ట్రాఫిక్ చెప్పింది. ఎందుకంటే హ్యాపీగా నాప్ వేయచ్చు ఇన్ కేస్ ఐఎమ్ నాట్ డ్రైవింగ్. ఒంట్లో బాగున్నప్పుడు డ్రైవ్ చేయను అంతే. అవును, కానీ నార్మల్గా అయితే డ్రైవింగ్ నువ్వు చాలా బాగా ఇష్టం, గట్టిగా చేస్తావు.
ఏ టైం అయినా ఏముంది మిడ్ నైట్ అంతే. షో అయిపోయాక 12కి చిలిపిగా అలాగ కొట్టుకొచ్చేయడమే నెక్స్ట్ 3 hours 4 hours తెలుసు నాకు బాగా. ఏ రాత్రి 5-4 అయినా కూడా ఏమైనా టిఫిన్ కనిపిస్తుంది అది స్టేటస్. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? యాక్చువల్ ఒక క్వశ్చన్ ఉంది దానికి. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? నేను కట్టుకోవడం కూడా 5 minutes కట్టుకోగలను, పక్కన వాళ్ళకి కూడా 5 minutes కట్టగలను. టాలెంటెడ్ పర్సన్ అంటే లైక్ 12 years బ్యాక్ ఈటీవీలో ఒక సింగర్ నిన్ను అడిగారు కదా అప్పట్లో, నీవు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను. అడుగుతానే ఉంటారయ్యా, అన్నిట్లోనే అడుగుతానంట. మన జీతంలో ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడగలేదు మా ప్రదీప్. మరి ఎందుకు బా నా వల్ల కాదబ్బు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు? ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. లైక్ స్నిగ్ధ, నీకు యాక్చువల్ ఇండస్ట్రీలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ కెరియర్ నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? ఎలాగా చూసుకోవాలనుకోవట్లేదు. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను తీసుకుంటాను. లక్కీలీ దే ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ ఇప్పుడు నోటిదోల పంచులు వేసే క్యారెక్టర్లు, జనానికి గుర్తుండిపోయే క్యారెక్టర్లు. ఇప్పుడు మామూలుగా ఎట్లాగా రోడ్ మీదకి వెళ్తే గుర్తుపడతారు. దేవుడి దేవల్ల మనం గుర్తుండే క్యారెక్టర్లు, మంచి రోల్స్. ఇలా వచ్చి వెళ్ళిపోయి మెరిసి గట్టిగా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు. మెరుపు అంత ఎక్కువ ఉండకపోయినా గుర్తుండే క్యారెక్టర్, అంతే కదా. మనకి సూటబుల్ మన వల్ల మైలేజ్ వస్తుంది, ఓకే వాళ్ళు నోటిదోలు వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు మనకు రోల్స్ ఇస్తారు, అవి చేస్తాం. నా సింగింగ్, నా షోస్ నేను చేసుకుంటూ ఉంటా, అది అలాగే నడుస్తూనే ఉంటుంది. ఐ ఎంటర్టైన్ పీపుల్, అది నడుస్తూనే ఉంటుంది, అంతే. ఇండస్ట్రీలో నీకు మంచి హీరోస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల నీకు ఏమైనా హెల్ప్ అయిందా? ఏమైనా యూజ్ అంటే కాదు, ఫ్రెండ్స్. ఐ ప్రిఫర్ డిస్కసింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ మూవీస్. కూర్చుంటాం, హ్యాపీ కూర్చుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం, అంతే. నేను అరే నువ్వు ఏం చేస్తున్నావురా, ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి, లేకపోతే మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా, మీ ఆఫీస్కి వస్తా, ఆ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ నువ్వు చెప్పి రాయించు, ఇట్లాంటి బొక్క భూషణాలు నా దగ్గర ఉండవు. కలిసామా, శుభ్రంగా చిల్లయ్యామా, వెళ్ళిపోయామా, అంతే. I don't like to link personal thing with the professional thing. నువ్వు ఎవరిని జస్ట్ బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నాకు రోల్ ఇవ్వనక్కర్లేదు, ఇప్పించనక్కర్లేదు. ఎవరిని అవకాశం అడగవా డైరెక్టర్ని? కొంతమందిని ఎత్తుమే కూర్చొని అడుగుతా, నందిని రెడ్డిని కానీ, ప్రవీణ్ సత్తారుని కానీ, ఇంకా ఉన్నారు పవన్ సాధినేని, వీళ్ళందరినీ ఎత్తుమే కూర్చుంటా. బా రోల్ ఓకే, ఈ రోల్ మనకి సెట్ అవుతుంది. అడగకపోయినా కూడా ఇండస్ట్రీలోని రోల్స్ ఎవరని చెప్పి విన్నా. అడగకపోయినా కూడా అంటే వాళ్ళ వెనక తిరిగి వాళ్ళతోని ట్రావెల్ చేసి రోల్స్ అని అంటేనే తప్ప, లేకపోతే రోల్స్ ఎవరని చెప్పి నేను విన్నా. అంటే అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు నా డైలీ లైఫ్లో ఉన్నా, నేను ఒక స్క్రిప్ట్ ఇది ప్లాన్ చేసుకుంటున్నా, అది చేసుకుంటున్నా, నాకు 2 నెలల క్రితం కలిసిన వాళ్ళు నాకు గుర్తురారు కదా. వాళ్ళే ఈ రోల్కి పర్ఫెక్ట్ సూట్ అవ్వచ్చు, కాకపోతే డైలీ ఈ పనుల్లో పడి మనం మర్చిపోతాం. అందుకని మేబీ అలా అంటారేమో అని నా ఫీలింగ్. దట్స్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ లుకింగ్ ఎట్ ఇట్ యాక్చువల్లీ. అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు, వాళ్ళ పద్ధతి ఏంటో నాకు తెలియదు. నేనైతే ఇలాగా అనుకుంటా, ఎందుకంటే మనకి వి మీట్ సో మెనీ పీపుల్, వీ డోంట్ రిమెంబర్. అందుకే తిరిగితే మనం అలా వస్తున్నాడు. అరే మొన్నే తనతో కలిసింది, తను ఈ రోల్కి సూట్ అవుతుంది అని టప్పని తగలచ్చు. అదే 2 నెలల ముందు అయితే గుర్తురాదు కదా. అది నేను అనుకుంటున్నాను. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. కదా సింగర్గా మధ్యలోనే చాలా గ్యాప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. లైక్ నువ్వే ప్రొడ్యూసర్ చేసుకుని చేస్తావు కదా, ఎందుకు చేసేదానివి కదా, లేదా ఇప్పుడు చేసుకోలేదా? నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలే. నాకు ఐ మీన్ యాక్టింగ్లో ఇది పడిపోయాను, ఆ తర్వాత నాకు షోలు నాకు జరుగుతున్నాయి. కానీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ వచ్చింది కదా మధ్యలో, నీకు ఇండస్ట్రీకి జనాలకి.
జనాలకి ఎప్పుడు గ్యాప్ రాలా? ఉమ్. ఇండస్ట్రీకి ఎప్పుడు గ్యాప్ వచ్చింది? అదే సింగింగ్కి సింగింగ్కి అసలు నేను పాడతానని చాలా మందికి తెలియదు. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తోనే నా షోలన్నీ యాక్చువల్ నడుస్తాయి. కమీడియన్ అని బాగా పరిచయం అది, ఆ, కమీడియన్ పరిచయం. అలా నోట్ కానీ అయిపోయింది. నువ్వు అవుదాం అనుకున్న సింగర్ కదా. మరి బట్ అదే నేను పాడతానని తెలియదు కాబట్టి ఆ జనానికి ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తో చాలా ఈవెంట్స్ గట్టిగా సక్సెస్ అవుతూ ఉంటాయి. అవును కానీ బేసిక్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటావా లేకపోతే ఏంటి లైక్ అంటే ఏదొచ్చినా చేసేద్దాం అని అనుకుని ఉంటావా లేకపోతే ఒకటి దాని మీద కూర్చుంటావా అని? అంటే ఇలా యాక్టింగ్ వెళ్ళిపోతాం, సింగింగ్గా చేసేద్దాం యాక్టింగ్ అంటావా అంత ఎక్కువ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ నువ్వు చేసినవి గుర్తింపు వచ్చాయి. చేసినవి వచ్చినాయి. అది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలంటే ఆ డైలాగ్ నోన్ చేసుకుని ఏదో నోటిదోల ప్రకారం ఇది డైలింగ్, ఈ డైలాగ్ బాగుంది, ఉమ్, ఓకే, ఇది పేలట్లేదు, ఇలా ఇలా అందాం, ఉమ్, అట్లాగా అయిపోయినాయి. ఉమ్, ఇప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ రాలా, ఉమ్, చాలా తక్కువ వచ్చిన. టైగర్లో ఒకటి, ఇంకో దాంట్లో ఒకటి, అది ఏడ్చే సీన్లు వచ్చినాయి. దాంట్లో చుక్కలు కనిపించినాయి. నాకు కొంచెం కష్టపడ్డాను. ఉమ్. అదర్ దెన్ దట్ అంత యాక్టింగ్లో ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టు పుట్ మచ్ ఎఫర్ట్ ఇన్ దాట్. ఉమ్, ఎందుకంటే మనకు రియల్ లైఫ్లో కూడా అంత యాక్టింగ్ ఏమి రాదు, వచ్చుంటే బాగుపడేవాడు. సో రియల్ లైఫ్లో అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఓకే. శుభ్రంగా హీరో ఎలాగో ఫ్రెండ్ అయిపోతారు, హీరోయిన్ ఫ్రెండ్ అయిపోద్ది, శుభ్రంగా అందరం చిల్ అవుతూ నిజంగా ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను అలాగే మాట్లాడేసుకుంటా, అయిపోతుంది. ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు, ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు, ఎమోషనల్ సీన్స్ ఎక్కడ అంటే రియల్ లైఫ్ ఒకటో రెండో. ఏడవలేదు. ఆ రియల్ లైఫ్లో ఎందుకు? సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఏం సిచ్యువేషన్స్ ఉంటాయి డార్లింగ్, నీ personal ఆ? బొచ్చుడు ఉంటాయి, బొచ్చుడు ఉంటాయి. ఎందుకు ఉండవు? రోజు ఏడుస్తావు ఎప్పుడైనా? రోజు ఏమి ఏడవను అట్టే. ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. ఏమో మేబీ సినిమా ఏమైనా సీన్ మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే అది కనెక్ట్ అయిందా, మంచి పాట వచ్చి అందులో ఎమోషనల్ సీన్ వచ్చి కనెక్ట్ అయినా కారుతుంది అంతే. కాదు. నేను మీ ఇంటర్వ్యూస్ అదేందా చూసానని చెప్పాను కదా, ఒక షోలో ఇప్పటి వరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని అన్నాను. ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని చెప్పావు. అంటే ఏది నిజం? పాస్ట్ ఒక స్టోరీ అంటే నాకు ఫస్ట్ ఒక షోలోనే నాకు అసలు పాస్టే లేదు, నాకు అసలు లవ్వే లేదు, నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అని. అంటే నేను అదే అంటున్నా ఇందాకంటే ఓపెన్ అవుతావా, ఎంత పెట్టుకుంటావా, లేకపోతే ఇలా మాట్లాడాలని అనుకొని మాట్లాడతావా అంటే ఒక టైంలో గుర్తు రావాలి. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది. ఉంటాయి, దెర్ విల్ బి ఫ్లింగ్సా అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి, లేకుండా ఎవడు ఉండడు. ఫ్లింగ్ ఒకానొక టైంలో ఉంటాయి. అంటే ఏ ఉంటాయి మామూలుగా యూ గెట్ కనెక్టెడ్. అవి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే పట్టుమంటాయి. ఎందుకు వర్కౌట్ అవ్వవు? అంటే నీకు నచ్చితే అవతల నచ్చాలని లేదు కదా రూలు. అంటే కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా. అది డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా విడిపోతారు. సి ఏ రిలేషన్షిప్ అన్నా ఒకరికి లవ్ ఎక్కువ ఉంటుంది డార్లింగ్. ఏ రిలేషన్షిప్ అని తీసుకో, మదర్ అండ్ ఫాదర్ తీసుకో, బామ్మ తాత అన్న తీసుకో, ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది. అవును, ఓకే. అండ్ ఒకళ్ళు తగ్గుతారు, లవ్ ఎక్కువ వాళ్ళు తగ్గుతారు. అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు, అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు. సో అలాంటివి జరగనప్పుడు బ్రేకప్స్ అవుతాయి. ఓకే, నాకు తెలియక. నీకనేది తెలియదా? చిలిపి నాటి. నీ కౌంట్ ఎంత రిలేషన్షిప్ కౌంట్? 1. ఈ మాట వినగానే ఇప్పుడు మైక్ అలా తోసి జోబులో చేతులు పెట్టుకుని నడుచుకెళ్ళిపోవాలి నేను. నిజం చెప్పు, చిక్కుపడకు. లేదు, ఒకటే ఒకటే రిలేషన్షిప్ నాకు. నీకెన్ని చెప్పు? ఒకటేనా? నీకెన్ని చెప్పు? నమ్మేసా. మాకు నమ్మకం లేదు దొరా. నువ్వు చెప్పు. నాకు నిజంగా నమ్మకం లేదు దొరా. నీకెన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి? నాకా 2-3 ఉండి రిలేషన్షిప్స్. ఫ్లింగ్స్ నీకెన్ని చెప్పు?
ఫస్ట్ అలాగే నడుస్తుంది కదా, నేను ఫస్ట్ అడుగుతున్నాను, వాడు చెప్తున్నావు, నన్ను అడుగుతున్నావు, ఇప్పుడు ఫ్లింగ్స్ అని వెంటనే మళ్ళీ బొగ్గ ఎర్రగైపోయాడు, మళ్ళీ అయ్యింది రెండుగా అవుతుంది. మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు. దానికి క్లోజ్అప్ జూమ్ అంటే అంత ప్యూర్గా నవ్వుతున్నాను కాబట్టి మళ్ళీ ఎర్రగైపోయాడు. చెప్పు ఎన్ని ఫ్లింగ్స్? ఏ లేవు నాకు అసలు. సాయిరామ్ సాయిరామ్. ఎందుకు ఆ చూపు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? అంటే కిరణ్ బేడే వేషంలో ఉన్నాను కదా, సో ఖైదీని చూసినట్టు చూడాలంట, అందుకని. నువ్వు పోలీస్ యూనిఫామ్లో ఉన్నాను, పోలీస్ యాటిట్యూడ్ చూపిస్తున్నావా? అది రా, చెప్పు చెప్పు చెప్పు. ఎన్ని ఫ్లింగ్స్ చెప్పు. యూనిఫామ్ ఉందని. ఆ పోరెవరు చెప్పు. ఎవరు? అదే నేను కనిపించినావు కదా పోరితో. అదే నువ్వే పంపించు, ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసావు. లేదే. ఒక్కగానే ఒక కూతురు కదా నువ్వు ఫ్యామిలీకి? ఎస్, ఓన్లీ చైల్డ్, సింహం సింగిల్. యా. అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు హైదరాబాద్లో? సోలోగా ఫ్యామిలీ. ఎందుకు ఫ్యామిలీతో ఉండడం నీకు ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా? ఎందుకు ఇష్టం ఉండదా? ఎవరు చెప్పారు? విన్నా. ఎంత సుఖం ఉంటుంది తెలుసా ఫ్యామిలీతో ఉంటే. మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని, వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు. వాడా? ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వాడికంటూ ఒక రొటీన్ ఉంది, శుభ్రంగా సర్జరీలు చేసుకుంటున్నాడు. అండ్ వాడికంటూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇమీడియట్గా ఇలా చిటికెత్తి వచ్చేవాళ్ళు ఉంటారు. వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఇవన్నీ ఎందుకు చెప్పు? వాడి లైఫ్ వాడు స్మూత్గా లీడ్ చేస్తున్నాడు, చేయనివ్వాలి. నేనే షోలు పెట్టుకొని రాజమండ్రి చుట్టుపక్కల, ఈవెన్ ఇఫ్ ఇట్స్ వైజాగ్ ఆర్ కాకినాడ, విజయవాడ, ఈ రేడార్లో ఉన్న షోస్ అన్నీ నేను రాజమండ్రి నుంచి ఆపరేట్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 2-3 days గ్యాప్లో ఉన్నా సరే, ఆ 2-3 days ఇంట్లో డాడీతో స్పెండ్ చేస్తా. అట్లా వాడిని డిస్టర్బ్ చేయకుండా, వాడు రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా. మొన్న రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు డ్రైవర్ని కంపెనీ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి. అయితే వస్తూ అది తినేటప్పుడు మాట్లాడుతుంటే, సర్జరీ అయిపోయిందా అన్న, ఎంతసేపు పట్టింది అంటే 3 గంటలు. 3 గంటలు కాదు 4 గంటలు పట్టింది అంటే, డాడీది సర్జరీ 4 గంటలు పట్టిందంట. అంటే ఆయనకి అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు, కాన్స్టిపేషన్ లైక్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు డ్రైవర్. ఏందా అనుకుంటే, బ్రెయిన్ సర్జరీ అంటున్నారు, 4 గంటలు పట్టింది అంటున్నారు, మరి అయినా మీరు హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఏంటండి నాన్నగారి కంటే? అయ్యా, మా నాన్నగారు డాక్టరు, సర్జరీ చేసేటోడు, చేయించుకునేవాడు కాదు. నేనంత హార్ట్లెస్ కాదు. అంటే నీ ఉద్దేశంలో మా నాన్న అక్కడ 4 గంటలు బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే ఇలా నీతో జోకులు వేస్తూ చిలిపిగా కార్లో వస్తాను అనుకున్నావా? జరిగిందా? అయ్యా, మా నాన్న డాక్టరు, పేషెంట్ కాదు. హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారు, నర్సులు కూడా ఉంటారు, కాంపౌండర్లు కూడా ఉంటారు. నా కింద నుంచి ఒకటి కొడుతుంది, ఒకటి కొడుతుందా? ఇలా ఎలా అనుకుంటున్నా చెప్పే. అడిగే కాదు, ఏంటి గడ్డం వేసాం? పీసీఓడి అప్పుడు వచ్చింది డార్లింగ్. దట్ ఈస్ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పీసీఓడి వచ్చింది. పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది. జప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలీదు యాక్చువల్లీ. ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలామంది లేడీస్ కూడా థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు. వన్స్ ఇన్ 15 days అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా. అయితే చాలామంది లేడీస్కి ఒక 80% to 90% ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్. కాకపోతే తిన్నుగా ఉంటుంది కొంతమందికి, కొంతమంది తిగ్గా ఉంటుంది. అది ఫేషియల్ హెయిర్, థ్రెడ్డింగ్లు ఇలాంటివన్నీ చేయించుకుంటారు. మనకి డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది, జుబ్బని ఇలా అనేసి వాళ్ళు. అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే MBA అవ్వగానే గుండు చేయించుకున్నాను. గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు, మొత్తం ఇలా వేసాడు బ్లేడ్. ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది. మై మామ్ ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్, బట్ షీ ప్లక్స్ ఇట్ అండ్ థ్రెడ్డింగ్ అది చేయించుకుంది. బాగా కనిపిస్తుంది, నాకు ఎక్కువ కనిపిస్తుంది. లేదు, తిరగట్లేదు. ఉంది, గట్టిగా ఉంది. అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నా.
తీస్తావా? మళ్ళీ వెళ్ళగానే తీయించేసుకుంటాను ఎప్పటికప్పుడు. తీసేసుకో. అది ఇప్పుడు ఏదో రోల్ ఆన్ లాంటిది వచ్చింది, దాంతో తీసేస్తే అయిపోతుంది. ఓకే. మళ్ళీ బ్లేడ్ పెట్టానంటే నీ సైజ్ వస్తుందేమో అని భయం. చూడు మనది ఎంత బాగుంది చూడు. అంటే మరి నేను కూడా ఇలాగ షేవింగ్ లైవ్ చేశాను అనుకో, మరీ హ్యాండ్సమ్గా ఉంటే కష్టం. హీరోకి లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది. నాకా నాకు నువ్వు మాట్లాడుతుంటే ఇటు చట్టి అటు నుంచి ఇటు కనెక్ట్ అయిపోతున్నాను నేను. అది ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ ఇప్పుడు చేయబోతున్నావన్నీ? వచ్చేస్తాయి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి. ఒకటి దసరా ఉంది, పెద్ద బ్యానర్స్. పెద్ద బ్యానర్స్ 2 ఉన్నాయి, చిన్న బ్యానర్స్ 2 ఉన్నాయి. నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా? ఆలోచించాలి. ఏం గుర్తుండవా? నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు? ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అది జరగడానికి వెళ్ళిపోతావా అంతే. మరి ఏమన్నా నీ చేతిలో ఉంటుందా? ఏముండదు. పొద్దున్న ఇలా లేసామంటే యువర్ అలైవ్ టుడే, బతికున్నావు నువ్వు అలా. సో ఇవాళ ఏం చేయాలో అని టు డూ లిస్ట్ చూసుకుంటా. నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా, అరే 10కి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ చేయవా అని. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా, అరే పలానా డేట్ ఇది అడిగారు ఈవెంట్ మేనేజర్, కన్ఫర్మ్ చేస్తానన్నారు, ఆ డేటు నేను అడగాలి, గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా. అట్లా చెప్పేసి పడుకుంటా. ఓకే. పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటాను. పైసలు కాదురా, ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమన్నా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ ఫాలో అప్ చేసుకొని ఇది చేసుకుంటాం అంతే తప్ప. ఐ హ్యావ్ టు డూ అండ్ దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే హూమ్ ఐ మీన్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా, ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ మీటింగ్, లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి. నువ్వు అమ్మాయి కదా, ఆగు విని పూర్తిగా. మాలేసుకుంటున్నావు తప్పు కాదా? తప్పు ఎందుకు అవుతుంది? అంటే పార్వతీదేవి శివదీక్ష చేయలేదా? 45 ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివదీక్ష చేసింది. అంటే ఇలాగా టాబ్లెట్స్, ప్రాబ్లమ్స్, ఇంజెక్షన్స్ ఇష్యూ అవదా? అంటే యూట్రస్తో నాకు పెద్ద పని లేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది యూట్రస్తో, నాకెందుకు. పెద్ద స్టేట్మెంటే. ఓకే. సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు, ఏదో చెప్పాలంటే చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్. పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 నెలలకు ఒకసారి వస్తుంది. అంటే నేను నీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యిందంటే నేను ఒక కామెంట్ చూసా. మీ అభిమానుల గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరమా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల? యూట్రస్ తీసేస్తారు. అమ్మయ్యా అనుకుంటా. అమ్మయ్యా నెల ఎవడు పడతాడా పీరియడ్ పెయిన్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇచ్చా క్లారిటీ. ఎర్రగా అయిపోతున్నావు పాపం. నాకు ఏం మాట్లాడ అర్థం టప్ అని తగులుతున్నాయి. నాకు షాక్. యాంకర్ శివాకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఇదే ఇంటర్వ్యూ. ఓకే అరే నీ గురించి గట్టి క్వశ్చన్లు అడుగుతావు ఇంటర్వ్యూల్లో, రోస్టులు చేస్తావు, ఇదేదని విన్నాను. ఇంత బుద్ధిమంతుల్లాగా అలా బ్రష్ అవుతావు, బుగ్గలు ఎర్రగా అవుతావు. నీకు ఇంతకన్నా సోఫాలో కూర్చున్నప్పుడు ఏం చెప్పా? వై దిస్ చేంజ్? నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్పు. అంటే నువ్వు ఇలా, వేరే వాళ్ళు అలా, అంటే ఒకరు ఏ గెస్ట్తోనే ఎలా చేయాలో అలా చేసుకొని పోతా. అంటే వాళ్ళు చూస్తే రోస్ట్ చేయాలనిపిస్తుందా నీకు? సరదాగా. నన్ను చూస్తే రోస్ట్ చేయాలి? లేదు, నువ్వే తిరిగి నాకు ఏదో చేశాను. ఇది యాడ్లో వేసుకున్నామా? పాపం శివ రోస్టర్ ఇది అది అంటారు కదా వాళ్ళని. పాపం శివ అమాయకుడు అన్నట్టు బాగా ఇదవుతుంది. ఈ మధ్య మేము మారిపోయాను. ఎవరన్నా తిట్టారా, ఎవరన్నా కొట్టారా? లేదు, నన్ను ఎవరు కొడతారు, నన్ను ఎవరు తిడతారు. నాకు అనిపించింది. దెబ్బ తిన్నావా? ఆల్రెడీ దెబ్బలేదు. మిమిక్రీ చేస్తూ ఉంటా కదా, మిమిక్రీ నేర్చుకున్నావు ఆటోమేటిక్గా అలా ఫ్లోలో కొట్టుకొచ్చింది. గీత మాదిరి బాగా చేస్తావు కదా నువ్వు. అదే వెళ్తుంది కదా ఇంకా. ఎవరో పంపారు నడుస్తుంది. గీత మాదిరి ఫోన్ చేసిందా? గీత మాదిరి కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది. ఏమని? నేనే చెప్తున్నా
ఎగ్జాక్ట్‌గా ఉందక్క. ఆహా. చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం. అది తనకి ఎప్పటినుంచో తెలుసు. అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము. అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేసాడు అనమాట మనోడు. ఓకే. అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది. ఎలా ఉంది నీ పరువు తీయనులే అన్నా. లేదు, ఎగ్జాక్ట్ అంటే చేస్తున్నావు. తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం. ఎగ్జాక్ట్ చేస్తున్నావు actually. ఎగ్జాక్ట్ ఉంటుంది. అవును, అలా సెట్. చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా ఇంకెవరో దగ్గర ఎందుకు అంట. ఎంతమంది వాయిస్లు వచ్చు నీకు? ఇలాగే చిలిపిగా కొన్ని కొన్ని అలా వెళ్తా ఉంటాయి. ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు నైట్. అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా ఆ ఫ్లోలో ఉంటాం. నువ్వు మైక్ పట్టుకుని ఎదురుకుండా గెస్ట్ ఉంటే నీ ఫ్లోలో నువ్వు ఎలా ఉంటావో స్టేజ్ ఎక్కాక మా ఫ్లో. ఇది కూడా ఏదో వాయిస్ వస్తుంది. సిగ్గుపడకు కబ్బురా కొడక ఎంతమంది తప్పుతావు. డన్, థ్యాంక్ యూ. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? ఏం షేర్ చేసుకోవాలి? ఏదైనా షేర్ బటన్ నొక్కాలా? లైక్ బటన్ నొక్కాలా? అది ఏం కాదు, చెప్పు. నీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేంది ఒక విషయం ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటావు ఫైనల్గా? ఎవరితోనూ షేర్ చేసుకోలేనిది ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుంటే, అరే షేర్ చేసుకోవాలంటే ఎవరన్నా ఫ్రెండ్తో కానీ బాబుతో కానీ ఎవరితోనో షేర్ చేసుకుంటాడు రా. నేను ఫ్రెండ్ షేర్ చేసుకో. అని నువ్వు షేర్ చేసుకోవా? నేను ఏం షేర్ నడుస్తుంది? చెప్పు ఏం నడుస్తుంది ఇప్పుడు? చెప్పు. అట్లాంటిది ఏం లేదు. అలా నేను షేర్ చేసుకోవాలంటే ఓపెన్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టి షేర్ చేసేస్తా. ఐ మీన్ అంత దైడల్ ఉండవు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అప్డేట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ షేర్ చేసేస్తా. మరి ఓపెన్గా ఉంటే ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం? ఏదైనా వస్తాయి కదా, ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్ప. ప్రతిదీ తెలిసిపోయినా జడ్జ్ చేస్తారు. అది మనం వాడేంటి తొక్కలో జడ్జ్ చేసేది. నెక్స్ట్ అంతే, ఇంకేం లేదు. ఒకటి చెప్పావు జడ్జ్ చేస్తారని, వాళ్ళు ఎవరు జడ్జ్ చేయడానికి? ఫస్ట్ ఎవరి లైఫ్ అని చూసుకోమను, పక్కన జడ్జ్ చేయడం కాదు. ఎవరి లైఫ్ అని చూసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఓకే, మనం అన్నీ చెప్పేసుకున్నా కూడా అవి జరగవు. అంటే నీ రాత అలా రాసిపెట్టుంది అనుకో, చెప్పుకుంటే జరుగుతాయి. మరి చెప్పుకోకపోతే దాచిపెట్టుకుంటే జరుగుతాయి. దొరికితే అని అనుకుంటారు. ఎలా అలాగా? అంటే ఏదో అంటారు కదా, దిష్టి ఫ్యాక్టర్ అంటావా? నేను కొంచెం నమ్ముతా, అందుకని కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటాము. అది ఇది ఇప్పుడు ఇది వచ్చావు. దిష్టి ఫ్యాక్టర్ అంటే నమ్మాల్సి వస్తుంది కొంచెం ఈ మధ్య. అంటే బురీ నజర్ అంటే చెడ్డ కళ్ళు, కుళ్ళు కళ్ళు, బ్యాడ్ ఐస్. అంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్తో నేను ఫోటో పెట్టాను అనుకో, బా వీళ్ళిద్దరూ చక్కగా చిల్ అవుతున్నారు. లేకపోతే ఏమన్నా సినిమా దీంట్లో ఏమన్నా డైరెక్టర్తో పెట్టాను, బా ఛాన్స్ కొట్టాడు అని. అంటే అది వావ్ ఛాన్స్ కొట్టారు నైస్ అని మెసేజ్ చూసి వెంటనే నేనైతే ఎవరన్నా నా ఫ్రెండ్ ఎవరితో పెట్టారు అనుకో, లవ్వా లేకపోతే ఏంది, లేకపోతే కొత్త మూవీయా, గుడ్ లక్ మ్యాన్, మే గాడ్ బ్లెస్ యూ అని మంచిగా అనుకుని దాని గురించి వదిలేస్తాం. కొంతమంది అట్లా కాదు కదా, ఎట్లా చూస్తారు, అమ్మని అమ్మ కొత్త ఛాన్స్ కొట్టేసి ఎంత వస్తుందో ఏంటో ఏంటని అని కుళ్ళుకునే సమాజం ఇప్పుడు కలికాలంలో నడుస్తుంది. అవతల వాళ్ళు ఏమన్నా సఫర్ అవుతున్నారంటే దోలు తీరింది అదొకే అనుకుని, లేకపోతే వెంటనే అంటే సఫర్ అవుతున్నారంటే వాళ్ళు అడగకుండానే మనం డలింగ్ నువ్వు బాగానే ఉన్నావా. ఇప్పుడు నువ్వు ఒక స్టేటస్ వస్తావు, ఎవరో కొంచెం అలాగా సాడ్ స్టేటస్ పెట్టారు, స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాబబ్ నచ్చిందని పెట్టుకుని ఉండొచ్చు. లేకపోతే అది వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు అనుభవిస్తున్న సిచ్యుయేషన్తో పెట్టుకుని ఉండొచ్చు. నువ్వు డల్లింగ్ ఆర్ యూ ఓకే అండర్లో నీ సొమ్మేం పోదు. నిజంగా ఆ టైంలో వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే ఒకళ్ళు సంబడీస్ చెక్కింగ్ ఆన్ మీ అనే ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటిది ఎవరికి ఉండదు. ఏదో ఏంది మొత్తానికి
అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అదేమన్నా హ్యాపీ అకేషన్ ఏమన్నా ఇది పెట్టారనుకో, ఏ నైస్ రా, గాడ్ బ్లెస్ యూ, ఇలాగే హ్యాపీ, ఎప్పుడు హ్యాపీగా ఉండు అనుకుని వదిలేస్తాను. నీ లైఫ్లో ఉన్నారా అలాంటి ఫ్రెండ్స్? నాలాంటి ఫ్రెండ్ నాకు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటాను. అది నువ్వు ఇది చెప్తుంటే నాకు అర్థమైంది, అలాంటి ఫ్రెండ్ ఇంకా నీ లైఫ్లో లేడని. చెప్తున్నా, ఉన్నారు వెరీ ఫ్యూ, 1 or 2, తక్కువ, 2-3 యాక్చువల్లీ. ఓకే. కానీ అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు అస్సలు అలా ఫోన్ చేసి వాయిస్ డల్గా అనిపించినా సరే, డల్లింగ్ ఏమైంది చెప్పుకో, సర్లే ఓకే ఫైన్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయే నాలాంటి వాళ్ళు నాకు ఫ్రెండ్గా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. నువ్వు అలా వెళ్తావు? నేను వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళిపోతాను. యూ నో దాట్. దగ్గర నుంచి తీసుకుంటావు, పంపిస్తావు, అది నాకు తెలుసు. నాకు ఒకటే లాస్ట్ ఫైనల్లో ఆడియన్స్, నువ్వు నవ్వితే చాలా పింక్ అయిపోతున్నావు అండి డల్లింగ్ నువ్వు. అలాగే ఉంటుంది. ఓకే. ఫైనల్ క్వశ్చన్, ఒక కామెంట్ నేను చూశాను. చెప్పు. నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి లిప్ లాక్ ఇచ్చావా? ఇచ్చా. అంటే ఏ ఉద్దేశంతో? ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చా. అంటే అయిపోయింది, ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చా. అంటే అంటే ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చాను డార్లింగ్. కాలేజీలో ర్యాగింగ్లో కావచ్చు, ట్రూత్ ఆర్ డేర్లో కావచ్చు. రాత్రి గేమ్లో ఆడతారు, ఆ గేమ్లో అవ్వచ్చు. ఇద్దరు ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుందాం డార్లింగ్. నీకే లిప్లోకి ఎత్తాడు డార్లింగ్ గాడు, నేను చెప్తాను. నువ్వు అమ్మాయికి లిప్లోకి ఇచ్చావు అన్నావు. ఎస్, ఐ గేవ్ లిప్లోకి. డన్, థ్యాంక్ యూ. దొరికేసింది కదా, ఇంకో ప్రోమో పెట్టి దొరికేసింది కదా. డన్, థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ. హెల్త్ కూడా బాగాలేదు పాపం, ట్యాబ్లెట్ వేసుకొని నా గురించి వచ్చావు. అది కూడా ఎందుకు వచ్చావు అంటే 2 హ్యాండ్లు ఇచ్చావు కాబట్టి. భార్య లెగ్లు కూడా 10 వరకు వెయిట్ చేయించేసి హ్యాండిల్ ఇచ్చి లెగ్లు ఇచ్చి ఫైనల్గా వచ్చి కూర్చొని ఫ్రెండ్లీగా టాక్ మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ప్రాజెక్ట్స్ తోటి జనాలందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. నువ్వు కూడా చాలా మందిని రోస్ట్ చేయాలని, మంచి మంచి ఇంటర్వ్యూ చేయాలని. నేను అలాంటివన్నీ చేయాలి. అండ్ బాగా మంచి ఫ్లింగ్స్ అండ్ అది మన అందానికి మన మనకి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కానీ మంచిగా అవ్వాలి, మళ్ళీ కనబడాలి, తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు కనబడతాయి, వద్దన్నా కనబడతా ఉంటా. వస్తూనే ఉంటాం కాదు, పాత కూడా వస్తుంటారు, వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి కన్వర్జేషన్ అయింది ఓపెన్గా. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.